ఏందే ఏం చూస్తున్నావు? నా తాగుబోతు మొగడు ఇంకా ఇంటికి రాలేదు, అందుకనే ఆయన కోసం చూస్తానా. నీ మొగుడిని వాడు వీడంటావా? రోజు తాగెచ్చటోనికి ఇంకా మర్యాద కూడానా? అవునా? ఒకసారి మెల్ల వెనక తిరిగాడు. ఏమండి మీరు ఇక్కడనే ఉంటారా? ఇంతసేపు ఒక తాగుబోతాడు వచ్చిండు, వానికే నీ గురించి గొప్పగా చెప్తానా. నీ అవ్వ ఏడ్చినవుతి, మాట్లాడేది నేనే. అయ్యో అవునా అండి, ఇంకెవడో ఎదవచ్చిండు అనుకున్నా. సాల్ది బా లోపలికి. ఏందే స్మెల్ అంతా మొత్తం మందు వాసన వస్తుంది? ఏది మందు వాసన కాదు. కాదా మరేంది? ఇల్లు మొత్తం డేటాలేసి కడిగిన, చూడు ఎట్లా మెరుతుందో. మెరుస్తుంది కానీ స్మెల్లే డెటాల్ లెక్క వస్తలేదు, మందు లెక్క వస్తుంది. ఆగో, నాకు డేటాలకి మందుకి తేడా తెలియదు అనుకుంటానవా ఏంది? ఇలా పొద్దుగాల ఇల్లు ఉడతంటే బట్టల సెల్ఫ్లా డేటాలు తీసా కనబడ్డది, మొత్తం పోసి కడిగిన. నీ అమ్మ నీ కళ్ళు కాకులు ఎత్తుకోవను, డేటాల్స్ కాదే నా మందు 90 సీసా. అవునా? డేటాలు తీసా లెక్కనే అని కడిగిన. కావురం బాగా వచ్చిందే నీకు, మందుకు దానికి వాసన కూడా తెలుస్తలేదా? ముక్కంతా సర్దైందండి, వాసన గుర్తుపట్టలే. నీకేం తెలిసే మందు విలువ? కష్టపడి కొంటే తెలుస్తుంది. అబ్బా, కష్టపడేదేమో నేను, కొనేదేమో నువ్వా? ఏందే మాటలు బాగా మాట్లాడుతున్నావు? అబ్బా, నేనేమన్నా అని అనుకుంటాను. మరి మొగునికే ఉల్టా సామాన్ చెప్తావా? ఉల్టా నేనేం చెప్పినా, ఉన్నదే కదా చెప్పింది. మళ్ళీ చెప్తున్నావా? నేను కష్టపడ్డ భయంతోనే ఇల్లు కట్టినా, మర్చిపోయినావా? ఇది మన ఇల్లు ఎందుకైతుంది? కిరాయి ఇల్లు కదా. తొందర ఎందుకే చెప్తా. నేను ఇల్లు కట్టింది నా గుండెల్లో. ఎక్కడ కట్టినా? మీ గుండెల్లో. మీ గుండెల్లో. అది అట్లా రా దారికి పో. ఇంట్లో పోయి వేడివేడిగా ఏమైనా తినే ఉంటే తీసుకురాపో. ఏం చూస్తున్నావే అటు ఇటు? అంటే ఇంట్లోకి ఎట్లా పోవాలో అర్థమైతే లేదు. అర్థమైతలేదా? అంటే అంటే మీరు మీ గుండెల్లో ఇల్లు కట్టిన అన్నారు కదా, అందులోకి ఎట్లా పోవాలో అర్థమైతే లేదు. మళ్ళీ సెటేరేషన్. ఈసారి కొట్టనే. అవునా? అంత ఏమండి? అమ్మని అద్దండి. కొట్ట. ఏమండి? అద్దండి. ఏమండి? రే రే ఏమైంది? ఎందుకు కుడుతున్నట్టు ఇటు? అబ్బా బాబాయ్, టైంకి వచ్చినావు, చూడు ఎట్లా కొడతాండో. ఏంద్రా కొడుతున్నావా? తిన్నదరగక అటు ఇటు ఉరుకుతున్నా నేను అనుకుంటున్నా. మరే రేపు పోటీలు పెడుతురంట, అందుకే ఉరుకుడు ప్రాక్టీస్ చేస్తాను. నీ ఎవ్వ నోరంతా గబ్బు వాసన వస్తుంది. పొద్దుగాలే పాటలు లేపినవా? ఏ ఊకో కాకా నువ్వు, నాకేం పర్లేదు అయ్యింది ఇంత 90 గుద్దినా. అబ్బా, చూసినావా బాబాయ్, పొద్దుగాలే తాగి ఎట్లా కొడతాండో. ఒసేయ్ నువ్వు మాట్లాడక. నువ్వు మంచిగానే ఉన్నావు, పెళ్ళానే మాట్లాడుతుంటావు. నువ్వు ఏంద్రో కథ? నేను దీన్ని ఎందుకు కొడుతున్నాను తెలుసా? అసలు నువ్వు చెప్పండి నాకెట్లా తెలుస్తుందిరా చెప్పు. ఇది నాకే ఎదురు సమాధానం చెప్తుంది.
ఒక్క ముక్క అర్థమైతే లేదురా అసలు ఏం జరిగిందో మంచిగా చెప్పు. నేనేమన్నా తెలుసా, ఇంట్లోకి పోయి తినడానికి ఏమన్నా తీసుకురామన్నా, తీసుకొస్తలే. ఓర్ని దుంపదేగా నీ బాధ అదా? ఓ అమ్మ అయినావు కదా, తేపో ఏదో ఒకటి. ఏమైందమ్మా పోతలే? వాడు గంత మంచిగా చెప్పిండు, తినడానికి ఏమైంది? ఏ ఆగో అగో మళ్ళా కొట్టినావు, పిచ్చి గిట్ట లేచిందారా నీకు? నువ్వు చెప్పింది చేస్తుంది కదా. నువ్వు ఆగన్నా, నీకేం తెలియదు. వస్తే చెప్పే, ఏడుకోతున్నావు? నువ్వే అన్నావు కదరా తినడానికి ఏమన్నా దే అని. కదా మరి ఇదేడికోతుంది? సైకోగాని ఉన్నవేందిరా, నువ్వే తినడానికి ఏమన్నా తీసుకురావు అన్నావా? తేవాలంటే ఇంట్లో పోవాలి కదరా. బాబాయ్ ఆయనకు ఈ ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు ఉన్నదట. ఆ? సిగ్గుంతారా? ఇంట్లో ఇంత మంచి పిల్లని పెట్టుకొని ఇంకో కాపురం ఎట్లా పెట్టినావురా? ఛీ అది కాదు బాబాయ్, ఇంకో ఇల్లు ఆయన గుండెల్లో ఉన్నదట. ఏందిరా గుండెల్లో ఉందా? అమ్మో ఈ తాగుబోతుంతో నాకెంత ఇక్కడ నుంచి సపరేట్గా వీకుదాం. ఏ ఆగో, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి పోయి తినడానికి ఏమైనా తీసుకోరా. ఇంట్లోకి పోతే ఒక బాధ, ఈయన గుండెలకు ఏమో ఓరాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైంది, పోతావా పోవా? అరే నేను పోనురా, అలిగినా నీ మీద. నా మీద అలిగినావా? నేనేమన్నా కాక నిన్ను. లేకుంటే ఏందిరా నాకు చెప్పకుండా గుండె నీళ్ళు కట్టినావురా? నేను ఏం చెప్పినా నీకు? మొన్న మా ఇంటి పక్కకు ఇల్లు అమ్మకానికి ఉంది, కొనమని చెప్పినా? కానీ నా మాట వినకుండా గుండెలో ఇల్లు కట్టుకున్నావు. నేను పోతానా? హట్ అయినా వస్తారా? రా. కొడతా అనుకున్నావా? కొట్టాను మళ్ళా కొట్టినవేంది? వందా మాట్లాడదా, నమ్ముతావా? పా, ఇట్లాగా. ఏమైందిరా ఈడ కూర్చున్నావు? ఏం లేదు కానీ నా పిల్లంగి ఇట్లా వచ్చిందా మీ ఇంటికి? నేను మా ఇంటికాని చేస్తున్నా లేదు కదరా. లేదా? అప్పటి నుంచి చూస్తున్నా, ఇంకా రాలే ఇంటికి. కరెక్ట్ టైంలో దొరికినవరా. పొద్దున నాతోనే ఆడుకుంటావా? చెప్తా నీ సంగతి. అవురా మనోజ్, నీకు ముచ్చడి చెప్తా, బాధపడవు కదా. ఏం ముచ్చటా ఏంది? ఏం బాధపడవని చెప్పు. నీ పెళ్ళాం నా పిల్ల ఎట్లా చెప్పాను నువ్వు అర్థమైతలేదురా. నువ్వు ఎట్లా చెప్పినా నేను అర్థం చేసుకుంటా. ఫస్ట్ బయటకు రా, మైండ్ అంతా దొబ్బుతుంది. నీ పెళ్ళాం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. ఏంది బాబాయ్ నువ్వు మాట్లాడేది? నిజమా? నువ్వు చూసినావా ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు రోజు వచ్చి కుడుతున్నావు కదరా, నీ టార్చర్ భరించలేక ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు. నన్ను వదిలిపెట్టి పోడేంది? ఎన్నిసార్లు కొట్టినా కనీసం ఒక్క మాట కూడా లే నన్ను. ఎటువైనవే రితికా? నీళ్ళెవగరే చాయ్ పెట్టింది కదరే రితికా. నేను తినమంటే తినబెట్టింది కదరే రితికా. నాకు మందు కావాలంటే పెగ్గు కలిపిద్దు కదరే రితికా. అంత అంటే ఆమ్లెట్ వేపిద్దు కదరే రితికా.
రితిక పెళ్ళమేంది ఇట్లా వస్తుంది రాజానేమో అట్లా చెప్పిండు నేను దీనికోసం ఏడుతున్నాను తెలితే దీని నా నెత్తి మీదకి ఊకుంటుంది అమ్మో ఏంది గీడ కూర్చున్నావు ఇంట్లో చైర్లు ఉన్నాయి కదా అంటే ఇంట్లో చీరలున్నాయా నాకు తెలియదా ఇప్పుడు అది కాదు మ్యాటర్ నువ్వు ఏడికైనా చెప్పు నేనేడికి పోతా ఇంకా సంధ్యక్కోళ్ళ ఇంటికి పోయినా అవునా మరి నాకు చెప్పి పోవాలని తెలియదా నీకు చెప్దామంటే నువ్వు ఇంట్లో లేవు నేనేం చేయాలి ఇప్పుడు మంచిగా అయిందా పోనాడు ఇంట్లో